వెల్కమ్ టు ఐ న్యూస్. పాకిస్తాన్ లో ఘోరమైన విమాన ప్రమాదం జరిగింది. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ లోని మార్దాన్ ఏరియాలో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఒక ట్రైనర్ యుద్ధ విమానం సాంకేతిక లోపంతో జనావాసాల మధ్య ఉన్న రోడ్డుపై కూలిపోయింది. విమానం భూమిని హిట్ అవ్వగానే భారీ పేలుడుతో మంటలు చెలరేగగా ఈ దుర్ఘటనలో 2 కెప్టెన్ పైలట్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అలాగే రోడ్డుపై వెళ్తున్న 3 సామాన్య ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న ఈ షాకింగ్ యాక్సిడెంట్ సీసీటీవీ ఫుటేజ్ అండ్ పూర్తి వివరాలను ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ లోని కాలం చెల్లిన విమానాలు పేలవమైన మెయింటెనెన్స్ మరోసారి 2 పైలట్ల ప్రాణాలను బలి తీసుకున్నాయి. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని మర్దాన్ రీజియన్ లో జరిగిన ఈ క్రాష్ తాలూకు విజువల్స్ చూస్తే ఎవరైనా సరే వణికిపోవాల్సిందే. ప్రాథమిక సమాచారం ప్రకారం యుద్ధ విమానం ఎయిర్ బేస్ నుండి ఒక నార్మల్ ట్రైనింగ్ ఫ్లైట్ కోసం గాల్లోకి లేచింది. అయితే ప్రాణంలో ఉండగానే విమానంలో సడన్ గా ఏదో మేజర్ టెక్నికల్ గ్లిచ్ తలెత్తింది. దీంతో పైలట్ల కంట్రోల్ తప్పిన ఎయిర్ క్రాఫ్ట్ వేగంగా కిందికి వస్తూ నేరుగా పబ్లిక్ తిరిగే ఒక మెయిన్ రోడ్డుపైకి దూసుకొచ్చి కూలిపోయింది. ఆ జెట్ రోడ్డున ఢీకొట్టిన మరుక్షణమే ఇంధన ట్యాంక్ పగిలిపోయి ఒక పెద్ద బాంబులాగా పేలిపోయింది. నిమిషాల వ్యవధిలోనే విమానం మొత్తం మంటలో చిక్కుకుపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే ఆకాశంలోకి దట్టమైన నల్లటి పొగ మైళ్ల దూరం వరకు వ్యాపించిందని, పెద్ద శబ్దంతో భూమి కంపించినట్లు అనిపించిందని స్థానికులు భయంతో చెబుతున్నారు. ఆ ఇంపాక్ట్ కు విమాన శకలాలు ఆ రోడ్లంతా 100 మీటర్ల మేర చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ఘోర ప్రమాదంలో విమానాన్ని నడుపుతున్న 2 పైలట్లు కూడా బాడీస్ కంప్లీట్ గా డిస్ట్రాయ్ అయిపోయి రోడ్డుపై పడిపోయాయి. పాకిస్తాన్ హోమ్ మినిస్టర్ మొహసిన్ నఖ్వీ ఈ ప్రమాదాన్ని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేస్తూ మృతుల వివరాలను వెల్లడించారు. ప్రాణాలు కోల్పోయిన ఆ 2 ఎయిర్ ఫోర్స్ పైలట్లను కెప్టెన్ ఖాసిం, కెప్టెన్ తల్హాగా గుర్తించారు. విమానం రోడ్డుపై పడే టైంలో అక్కడ వెళుతున్న 3 స్థానిక పౌరులు కూడా ఈ పేలుడు తీవ్రతకు మంటలకు గురై దారుణంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే లోకల్ పీపుల్ అండ్ రెస్క్యూ టీమ్ స్పాట్స్ కు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశాయి. గాయపడిన బాధితులను ఇమీడియట్ గా సమీపంలోని హాస్పిటల్ కు తరలించి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ప్రెజెంట్ ఆ ఏరియా మొత్తాన్ని మిలిటరీ దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఈ ప్రమాదం వెనుక కేవలం సాంకేతిక లోపమే ఉందా, లేదా ఇంజిన్ ఫెయిల్యూర్ ఏమైనా జరిగిందా అనే కోణంలో పూర్తి నిజాలను బయటపెట్టడానికి పాకిస్తాన్ వైమానిక దళం ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించింది. భద్రతా లోపాలు, పాతబడిపోయిన ఎయిర్ క్రాఫ్ట్స్ వల్లే పాక్ రక్షణ శాఖలో ఇలాంటి ప్రమాదాలు కంటిన్యూగా జరుగుతున్నాయంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.